ఊహల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి ప్రకోపించింది. శ్రీనగర్తో పాటు లోయలోని పలు ప్రాంతాలను భారీ హిమపాతం ముంచెత్తింది. సోనామార్గ్లో చోటు చేసుకున్న ఇటు మంచు తుఫాను దృశ్యాలు ఇప్పుడు అందరినీ కూడా భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న రాత్రి సరిగ్గా 10 గంటల 12 నిమిషాల సమయంలో అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ ఒక్కసారిగా మంచు తుఫాను విరుచుకుపడింది. పర్యాటకులు బస చేసిన రిసార్ట్లను మంచు అమాంతం కమ్మేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భారీ భవనాలు సైతం క్షణాల్లో మంచు కింద కూరుకుపోవటం చూస్తూ ఉంటే ఆ తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్లు, చెట్లు, ఇళ్లు అన్నీ కూడా మంచు దుప్పటి కింద నిలిచిపోయాయి. దీనివల్ల పర్యాటక ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రస్తుతం సహాయక బృందాలు రంగంలోకి దిగి మంచును తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పర్యాటకులు ఎవరూ కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. సియోసిక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రెస్క్యూ టీమ్స్ ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి శివ? ఉత్తర భారతదేశాన్ని చలి వణికిస్తోంది. ఈ చలికి తోడు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈ మంచు తుఫాన్ అనేది బీభత్సం సృష్టిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ మంచుతో కప్పబడిన వాహనాలు కానీ, ఇళ్ళు, చెట్లు, రిసార్ట్లని కూడా మనకు దర్శనమిస్తున్నాయి. నేను రాత్రి 10 గంటల 12 నిమిషాల సమయంలో సోనామార్గ్లో రిసార్ట్ ప్రాంతంలో మనం చూస్తుంటే కనుక ఒక్కసారిగా అప్పటికే మంచు కప్పేసి ఉంది. ఆ రిసార్ట్ కానీ రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా వరద నీరు ఏ విధంగా అయితే వస్తుందో, భారీ వర్షం కురిచినప్పుడు వరద కొండ ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలకు వరద నీరు ఏ విధంగా అయితే వస్తుందో అలాగే ఒక్కసారిగా ఆ మంచు తుఫాను ఒక్కసారిగా ఆ రిసార్ట్లను, రోడ్లను కూడా కమ్మేసిన దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇలా ప్రతి ఒక్క చోట కూడా సోనామార్గ్, అనంతనాగ్ జిల్లా కానీ, ఇటు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఇటు శ్రీనగర్ ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ మంచు తుఫాను వల్ల, అంటే మంచు అనేది ఎక్కువగా కురవడం వల్ల అక్కడ రోడ్లపైన భారీగా మంచు కప్పబడి ఉంది. దాని ద్వారా వాహనదారులు తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆ రిసార్ట్ల పైనుంచి కూడా ఆ మంచు అనేది ఎక్కువగా రావడంతో ఆ లోపల ఉన్న వారు లోపలే ఉంటూ ఉన్నారు. దాని చలి తీవ్రత వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇటు శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో కూడా భారీగా మంచు పేరుకుపోవడంతో ఇటు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. విమానాల అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు శ్రీనగర్ ఎయిర్పోర్ట్. మరోవైపు ఇటు హిమాచల్ ప్రదేశ్లో కూడా మంచు తీవ్రత అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. ఇటు ఉత్తరాఖండ్లో కూడా ఇదే విధంగా మంచు అనేది ఎక్కువగా కురుస్తుంది. రోడ్లపైన పార్కింగ్ చేసిన కార్లు, ట్రక్కులలో ఈ మంచు మొత్తం కూడా కప్పబడి ఉంది. ఆ మంచును తొలగిస్తూ ఉన్నారు. కానీ వాహనాలు రన్నింగ్ చేసే సమయంలో కూడా ఆ రోడ్లపై మంచు ఉన్న నేపథ్యంలో వాహనాలు జారుడు స్వభావం కలిగి ఉండి వాహనాలు బ్రేక్ వేసినప్పటికీ కూడా కంట్రోల్ కావడం లేదు. ఎవరు కూడా మంచు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎవరు కూడా వాహనాలు బయటకు తీయవద్దు. దీని ద్వారా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు కొండ ప్రాంతాల్లో కూడా మంచు ప్రభావం అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా నీరు, మంచంతా కూడా తడిగా ఉన్న నేపథ్యంలో జారే స్వభావం అనేది కూడా బ్రేక్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది బ్రేక్ వేసినప్పటికీ కూడా టైర్లు జరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు వహిస్తూ వాహనదారులు బయటకు రావాలనేది కూడా ఇటు హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్, మరొక జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు, అధికారులు ఎప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఇటు హిమాచల్ ప్రదేశ్లో, ఇటు ఉత్తరాఖండ్లో ఒకవైపు చలి, మంచు కురుస్తున్నప్పటికీ కూడా నిన్న మరోవైపు వర్షం కూడా కురుస్తున్న నేపథ్యంలో ఆ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటు ఢిల్లీలో కూడా రోజు రోజుకు చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. అంటే సమీప రాష్ట్రాలైన ఇటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఈ మంచు తుఫాను ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో మంచంతా కూడా రోడ్లపై కమ్మేసి ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే వీచే గాలులు కానీ, మరోవైపు గత కొన్ని రోజులు కూడా ఢిల్లీలో కూడా చలి అనేది ఎక్కువగా ఉంటుంది. నిన్న ఢిల్లీలో వర్షం కూడా భారీ వర్షం కురిసింది. ఈరోజు కూడా వర్షపాతం నమోదైంది ఢిల్లీలో. దీని ద్వారా ఢిల్లీలో కూడా ఈ చలి తీవ్రత అనేది ఎక్కువ అవుతోంది. మొత్తం ఉత్తరాదిని అంతా కూడా చలి అనేది వణికిస్తోంది. అంటే చలి ఉన్నప్పటికీ కూడా ఈ మంచు ప్రభావం అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఇటు జనజీవనం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానిలో భాగంగా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తే కనుక ఈ చలి తీవ్రత, మరోవైపు మంచు దుప్పటి ఏ విధంగా చెట్లపైన, ఇళ్లల్లో, మరోవైపు వాహనాలపైన, ఈ రిసార్ట్లపైన ఏ విధంగా మంచు అనేది కమ్మేసి ఉందో దాని ద్వారా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా అందరూ చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బయటకు రావాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అనేది కూడా ప్రభుత్వాలు, అధికారులు కూడా వాహనదారులకు, అక్కడున్న ప్రజలందరికీ కూడా సూచిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం అక్కడ చాలా భయంగా వారు కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. అంటే ఇళ్లపైన, మరోవైపు వాహనాలపైన కూడా వెళుతున్న నేపథ్యంలో, మంచు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ కొంత శ్వాస సంబంధిత
ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తున్నారు. ఇళ్లకు ఇళ్లే ఈ మంచు కమ్మేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా బయటకు ఎక్కువగా తిరగొద్దు అనేది, హీటర్లు వినియోగించాలి అనేది కూడా ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మరోవైపు వర్షం కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఇటు హిమాచల్ ప్రదేశ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, ఇటు ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షం నమోదైంది. అంటే ఒకవైపు మంచు కురుస్తోంది, ఆ మంచు అంతా కూడా కమ్మేస్తుంది రోడ్లపైన, మరోవైపు వర్షం కూడా పడుతూ ఉంది. ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఎక్కడికక్కడ మంచు దుప్పటి కమ్మేసిన నేపథ్యంలో అధికారులు కూడా అందరినీ అలర్ట్ జారీ చేసి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తగిన జాగ్రత్తలు చేసుకోవాలని కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. Yes, thank you, Shiva.